హైదరాబాద్ లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నేత జనక్ ప్రసాద్ ప్రస్తుతం మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు దాని లైవ్ లో చూద్దాం. ఈ రాష్ట్ర ప్రజలకు తీరని ద్రోహం చేస్తుంది. ఆ విధంగా జరిగినట్లయితే వచ్చే సంవత్సరం లోపల ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కష్టాల కడలిలో మునిగిపోవడమే కాకుండా అంధకారంలో మునిగే పరిస్థితి ఉంటుంది. తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే రెవెన్యూ రాకపోగా ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి. అందుకోసం ఈ గవర్నమెంట్ కి మేము హెచ్చరిస్తున్నాం. మీరు బడ్జెట్ లో పెట్టినప్పుడు ఈ పవర్ విషయంలో మీరు ఏ నిర్ణయం తీసుకుందాం అనుకున్నారు, ఏ విధంగా పవర్ డిమాండ్ అండ్ సప్లై తీసుకొద్దాం అనుకున్నారు. గతంలో రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు 2000 మెగావాట్ల కరెంటు మేము పర్చేజ్ చేసినప్పటికీ కూడా దానికి సరిపోయిన రీఎంబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి గారు మన జెన్కోకి డిస్కౌంట్ ఇచ్చడం జరిగింది. ఈనాడు ప్రభుత్వం ఏదైతే 2000 కోట్లు వేరే రాష్ట్రాల నుంచి పర్చేజ్ చేసి దాని మీద పడే భారం 600 కోట్ల రూపాయలు ప్రజల మీదనే భారం వేసే పరిస్థితి ఏర్పడ్డది. ఒక దిక్కు కరెంటు సప్లై లేక వ్యవసాయం కుంటుపడే పరిస్థితి, పరిశ్రమలు కుంటుపడే పరిస్థితి, విద్యార్థులు చదువుకోలేని పరిస్థితి, చిన్న పరిశ్రమల వారు దివాలా తీసి వాళ్ళు బదారణ పడే పరిస్థితి ఏర్పడ్డది. నిన్నగాక మొన్న జరిగిన ఎన్నికల లోపల పరాజయం పొందినప్పటికీ కూడా రెగ్యులేటర్ కమిషన్ ద్వారా 4000 కోట్ల రూపాయల పన్నుల భారం ప్రజల మీద వేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుందంటే ఎంత దౌర్భాగ్యమైన ప్రభుత్వం మీరు ఆలోచించండి. ప్రజల మీద వీళ్ళకి ఆన్సరబిలిటీ లేదు, ప్రజల మీద అకౌంటబిలిటీ లేదు. ఇవాళ స్లాబ్ సిస్టమ్ తీసేస్తున్నారు, టెలిస్కోప్ విధానం లేకుండా చేస్తున్నారు. ఆ విధంగా గృహానికే కాకుండా చిన్న పరిశ్రమలకి, భారీ పరిశ్రమలకి, చిన్న పరిశ్రమలకే కాకుండా చిన్న వ్యాపార సంస్థలకి, పెద్ద వ్యాపార సంస్థలకు కూడా విపరీతమైనటువంటి పన్ను భారం పెంచే విధంగా చేస్తున్నారు. ఒకటే మాట మీరు ఆలోచించండి. మా నేత రాజశేఖర రెడ్డి గారు 2004 నుంచి 2009 దాకా ఈ రాష్ట్రంలో ఒక్క రూపాయి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచకుండా రైతులకు 7 గంటల పవర్ ఏ విధంగా ఇవ్వగలిగారు, పరిశ్రమలకు ఏ విధంగా పవర్ ఇవ్వగలిగారు. మీరు ఇవ్వలేకపోవడానికి కారణం ఏంటి? ఆనాడు రీఎంబర్స్మెంట్ ఇస్తే మీరు ఎందుకు రీఎంబర్స్మెంట్ ఇవ్వలేకపోయినారు? ఒక దిక్కు రిలయన్స్ కేజీ బేషన్ లోపల ఉత్పత్తి తక్కువ చేసి 2400 మెగావాట్ల రావాల్సినటువంటి పవర్ ఇవాళ 1500 మెగావాట్లకు తగ్గిపోయిందంటే రిలయన్స్ అనే దమ్ము లేదా? రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రిలయన్స్ మీద ఒత్తిడి తీసుకురాలేవా? ఆ విధమైన ద్రోహం జరుగుతున్నప్పుడు ఇవాళ ప్రభుత్వం ఏం చేస్తున్నది? గ్యాస్ పరిశ్రమలో ఉన్నటువంటి కరెంటు ఉత్పత్తి కేంద్రాలు ఈ రాష్ట్రానికి ఇవ్వకుండా ఇతర రాష్ట్రాలకి ఎక్కువ రేటుకు అమ్ముకుంటే కనీసం దాన్ని నియంత్రించే పరిస్థితులు లేదా? ఇవాళ సింహాద్రి ప్రాజెక్టులో 1020 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి అయితే మహానేత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 100% కరెంటు మన రాష్ట్రంలో వినియోగించుకోవాలంటే ఈ ప్రభుత్వం కేవలం 20% మాత్రమే ఈ రాష్ట్రంలో వినియోగించే విధంగా కుట్ర పన్నుతున్నారంటే ఈ ప్రభుత్వానికి ఈ ప్రజల మీద ఏ విధమైనటువంటి అవగాహన ఉందో మీరు అర్థం చేసుకోవాలా. కాబట్టి మేము ఒకటే మాట చెప్తున్నాం, ఈ రాష్ట్రాన్ని అంధకారం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ఆ విధంగా చేయకపోయినట్లయితే ప్రజలు ఎదురు తిరిగే పరిస్థితి ఉన్నది. ఇవాళ ప్రభుత్వం ఆలోచించాలా. ప్రతి విషయంలో పనులు వేస్తున్నారు, విపరీతమైన వ్యాట్ పెంచారు. ఇవాళ రేపు 1వ తారీఖు నుంచి దాదాపు 4000 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీల మీద ట్యాక్స్ వేస్తున్నారంటే ఈ ప్రభుత్వం ఈ ప్రజలకు ఏమాత్రం ఆన్సరబిలిటీ లేకుండా ఉన్నదని మీకు తెలియజేస్తున్నాను. అంతేకాదు ఇక్కడ ఉన్నటువంటి విజయవాడ హౌసింగ్ కి 965 కోట్ల రూపాయలు రేపు పెంచే విధానంలో ఉంది. అదేవిధంగా స్మాల్ బిజినెస్ కి 279 కోట్ల రూపాయలు, అదేవిధంగా హెవీ ఇండస్ట్రీకి 2300 కోట్ల రూపాయలు, అదేవిధంగా పెద్ద బిజినెస్ కి 400 కోట్ల రూపాయలు, స్మాల్ ఇండస్ట్రీస్ కి 270 కోట్ల రూపాయలు, మొత్తం 4000 కోట్ల రూపాయలు. గతంలో 2010-11 సంవత్సరంలో ఆల్రెడీ 2000 కోట్ల రూపాయలు పన్నులు వేశారు. ఇవాళ 4000 కోట్ల రూపాయల పన్నులు వేస్తున్నారు. అంటే కేవలం విద్యుత్ రంగంలో 6000 కోట్ల రూపాయలు పన్నులు వేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం అసలు ప్రజల్లో బాధ్యత వహిస్తుందా చెప్పమనండి. ఇప్పటికీ